ప్రైజ్ లాడండి. హల్లెలూయా. బాగున్నారా? మరి సహోదరులారా, మరి ఈరోజు మనము చిన్న వస్తువు పెద్ద అద్భుతం. మరి చిన్న వస్తువును కూడా మరి ప్రభు తలుచుకుంటే పెద్ద అద్భుతం చేయగలరండి. మోషే చేతిలో కర్ర మాత్రమే ఉందండి. మరి ఆ కర్రతో ఎర్ర సముద్రాన్నే చీల్చి ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించారండి. తర్వాత యోసేపు అమ్మబడినప్పుడు మరి ఐగుప్తులో ఫరో చేర్చుకొని మరి అతను చేసిన పనులన్నిటిని బట్టి ప్రధానమంత్రిగా చేశారండి. ఐశ్వర్యవంతునిగా చేశాడండి ప్రభు. యోసేపుకు తోడై ఉండి నేను ఇది చేస్తున్నానని చెప్పారండి ప్రభువే స్వయంగా. తర్వాత అండి విధవరాలి నూనెకుండండి, కొంచెమే నూనె ఉందండి, కరువు వచ్చింది, కొంచెమే నూనె ఉంది, అప్పులైని తన కుమారుల్ని ఇద్దరిని తీసుకొని పోతున్నారు. అప్పుడు ఎలీషా ప్రవక్త ద్వారా ప్రభు అద్భుతం చేశారండి. కొంచెమే నూనెని మరి పాత్రలన్నీ నిండేటట్టు చేశారండి. మన పాత్రలు కూడా నింపుతారండి ప్రభు, మన కొరతలను కూడా తీరుస్తారండి ప్రభు. మన పాత్రలు నింపి పొంగి పొరలేటట్టుగా మనల్ని ఆశీర్వదిస్తారు. ఆయనలో ఉన్నట్లయితే మన అప్పులు కూడా తీరుస్తారు, మన పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేస్తారు, మన బాధలను కూడా తీసివేస్తారండి. మరి దావీదు చేతిలో 5 రాళ్ళు, గొల్యాతు 6 మూరల జానడు ఉన్నాడండి. గొల్యాతు అంతటి వాడు కవచాలతో, ఈటలతో, బల్లెముతో ఉన్నటువంటి మరి గొల్యాతును దావీదు ఒక్క గులకరాయి వేస్తే నుదుటిన బొట్టు పెట్టినట్టుగా నుదుటిన చీల్చుకొని పోయిందండి. మరి చీల్చుకొని పోయి కింద పడేసి మరి దావీదు గొల్యాతుని తల నరికేస్తాడండి. తర్వాత పిల్లవాడి చేతిలో 5 రొట్టెలు 2 చేపలండి. కానీ ప్రభువు దీవించినప్పుడు, ప్రభువు చేతిలోకి తీసుకొని పైకి ఎత్తి కృతజ్ఞత చెల్లించినప్పుడు మరి 5,000 మందికి భోజనంగా అయ్యి 12 గంపల రొట్టెలు మిగిలితే ఎత్తారండి ప్రభు. తర్వాత నీళ్లను ద్రాక్షరసంగా మార్చారు కదండి. లూకాసు వార్తలో 2వ అధ్యాయము నీళ్లను ద్రాక్షరసంగా మార్చారు. ఇదేంటి నీటిని ద్రాక్షరసంగా మార్చటువంటి? మరియమ్మ గారు కొరతను కనిపెట్టి తీర్చి ఆమె కొడుకుకి చెప్పారు, అయ్యా మరి కొరత ఉంది వీళ్ళింట్లో అని చెప్పినప్పుడు మరి 6 రాతి బాణల నీటిని ద్రాక్షారసముగా మార్చారు. అంతకుముందు ద్రాక్షారసము కంటే ద్రాక్షారసం అద్భుతముగా ఉందని వివాహానికి వచ్చిన వారంతా కొనియాడారండి. మరి అందులో ఏమీ కలపలేదు, వట్టి నీటిని ద్రాక్షారసము, నీళ్లను తోడుకొని అందరికి పోయండి అని చెప్తారు. ఎంత పెద్ద అద్భుతం అండి. తర్వాత మరి దుడుకు చిన్నవాడు మరి మార్చేశాడండి, ఆయన్ని మనసును మార్చాడు. తర్వాత జక్కయ్యని కూడా తన హృదయాన్ని దేవుడు మార్చాడు. రక్తస్రావం గల స్త్రీ, ఆమె ఇంటి దగ్గరే అనుకుంది డబ్బంతా పోయింది, డాక్టర్ దగ్గరకి వెళ్ళాను, ఏమీ లేదు నా దగ్గర, నా చేతిలో యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టినంత మాత్రంలో నేను స్వస్థపడతాను అనుకున్నదండి. ఆమె ఇంటి దగ్గరే అనుకున్నది, ఆమె నమ్మింది, విశ్వాసంతో ఉన్నది, మరి ఆమె స్వస్థత కలిగింది. అలా దేవుడు మరి అరిచెయ్యంతా మేఘమే ఉంది కానీ పెద్ద కుంభవర్షం కురిపించాడండి ప్రభు. నిజంగా ఇలా చిన్న చిన్న వాటితోనే దేవుడు చేసినాడు. మరి మనకు కూడా చేయడండి, మనకు చేస్తాడు. మనకు చేసే దేవుడు, మనకు తోడుండేవాడు, మహా అద్వితీయ దేవుడు అండి మన దేవుడు. మన గొప్ప దేవుడండి, మనకి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యులకు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన ప్రభు అండి మన దేవుడు. మన విన్నపాలన్నీ విని మనకు మేలు చేసే దేవుడు మనకుండగా మరి మనం దేవుని దగ్గరికి వెళ్ళొద్దండి, ప్రార్థన చేసుకోవద్దండి. వెళ్ళాలి, ప్రార్థించుకోవాలి. మరి మన కోసం, మన పిల్లల కోసం, మన కుటుంబాల కోసం మనం ప్రార్థించి ఆయన సన్నిధిలో మనం ఉన్నట్లయితే మన కొరతలన్నీ తీర్చి మనకి స్వస్థతలు ఇచ్చి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించి మనల్ని తన అరచేతిలో చెక్కుకున్నాడు కదండి. మనల్ని చూసుకోకుండా ఉంటాడా? మనల్ని చూసుకుంటాడు. ఈ అద్భుతాలన్నీ అప్పుడు ఇప్పుడు ఉన్న ఒకే దేవుడు మన దేవుడు మనకు అద్భుతాలు చేస్తాడు. మరి ఒక చిన్న పాట పాడుకుందామండి. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందున్న ఆసీనుడా,
నీ తట్టు కనులెత్తి చూశాను. దారి తప్పిన గొర్రెను నేను, దారి తెలియక తిరుగుచున్నాను. కరుణించవా యేసు, కాపాడవా. నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను. పాపగోతిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా, నన్ను శుద్ధి చేయుమా. కరుణించవా యేసు, కాపాడవా. నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ఆమెనండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభా, ఆకాశమందున్న ఆసీనుడు అయ్యా. అయ్యా, మేము పాపలం నాయన, మా పాపాలను క్షమించండి అయ్యా. గాయపడి ఉన్నాము ప్రభా, పాపాలతో ఉన్నాము నాయన, మమ్మల్ని క్షమించండి ప్రభా. అయ్యా, మమ్మల్ని లేవనెత్తండి నాయన, మమ్మల్ని స్వస్థపరచండి నాయన. మాకేమేం కావాలో అవన్నీ కూడా నువ్వు దయచేయి నాయన. మా బిడ్డలను కాపాడు ప్రభా. అయ్యా, మా కుటుంబాలలో మరి అన్నీ నింపండి నాయన, ఐశ్వర్యాన్ని ఇయ్యండి ప్రభా. మరి మేము నీ బిడ్డలుగా ఉండే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వేలాది స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము నాయన. మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ప్రియమైన యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అందరూ కూడా ఈ వాక్యాన్ని అందరికి అందించమని మరి మిమ్మల్ని బతిమాలుకొనిచున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.